వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మరి ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించినప్పుడు అక్కడ రూఫ్ మరి ఇదే అంశం పైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వణుకుతూ మాట్లాడుతున్నారు. మరి ఆయన కంగారుతో మాట్లాడే విధానాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం. 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అసలు ప్రజలకు అభివృద్ధి చేయడం, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ప్రజలకు అవసరమైనవి కానివ్వండి, ఏ కట్టడాలు కూడా నిర్మించలేదు. ఒక ఋషికొండ ప్యాలెస్ ఎందుకు నిర్మించాడో తెలియదు అని చెప్పి అందరూ చెప్తుంటారు సార్. మరి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సందర్శించినప్పుడు అక్కడ రూఫ్ పెచ్చులన్నీ ఊడి పడిపోవడం, వాటర్ లీక్ అవ్వడం ఇవన్నీ కూడా ఆయన చూశారు. మరి ఇదే అంశం పైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కంగారు పడుతూ మాట్లాడుతున్నారు. ఏంటి ఆ కంగారుని ఏ విధంగా చూడాలి, ఆయన ఋషికొండ ప్యాలెస్ గురించి చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఋషికొండ ప్యాలెస్ని ఎంత ఖర్చు పెట్టి కట్టారో మనందరికీ తెలుసు. ఎందుకు కట్టాడు? ఆ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో చెయ్యేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుకి గేట్లు కొట్టుకుపోయినాయి. ఆ గేట్లు కూడా పెట్టించలేదు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో పెద్ద ప్యాలెస్ ఎట్ట కట్టాడు, ఎందుకు కట్టాడు అనేది చాలామంది అప్పట్లో ఎన్నికల ముందే చర్చించుకున్నారు. ఒక కొండ మీద, అది కూడా మామూలు కొండ కాదు, విశాఖపట్నానికి సహజంగా రక్షణ కల్పించే ఋషికొండ. అటువంటి కొండని తొలిచి ఇది కట్టడమే కాకుండా పర్యావరణానికి విఘాతం కలిగించేలాగా చాలా చర్యలు తీసుకున్నాడు. కొండ మీద బోర్లు వేయకూడదు. దాదాపు 6 బోర్లు వేశారు. మొత్తం కేంద్ర పర్యావరణ శాఖ కూడా తీవ్ర అభ్యంతరం చెప్పింది. అయినా సరే ఎవరిని దగ్గరకు కూడా రానివ్వకుండా మొత్తం కార్డన్ ఆఫ్ చేసేసి నిర్మించాడు. ఇంత నిర్మించింది ఎందుకో తెలుసా? ఉత్తరాంధ్రాని పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే నువ్వు పర్మనెంట్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటావు అని చెప్పి విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈయన జాతకం చూసి చెప్పాట. ఇక్కడి నుంచి మనం పరిపాలించడం మొదలు పెడితే 30 సంవత్సరాల పాటు మనమే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడికి ఫ్యామిలీని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. షిఫ్ట్ చేసి మరి డబ్బులు చాలా ఉన్నాయి. మరి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వాళ్ళ నాన్న టైంలో అక్రమాస్తుల కేసు దాదాపుగా 1,00,000 crores కదా. మరి చిన్న బిల్డింగుల్లో మళ్ళాగా ఏదో అపార్ట్మెంట్లోనో అక్కడ ఇక్కడ ఉండలేడు కదా, చాలా పెద్ద ప్యాలెస్లు కావాలి. అక్కడ విశాఖపట్నంలో ఒక వైట్ హౌస్ అని ఒకటి ఉన్నది. ఆ వైట్ హౌస్ చూడటానికి నిజంగా అమెరికాలో ఉన్న వైట్ హౌస్ లాగా ఉంటుందన్నమాట. దాని మీద కన్నేశాడు. దాన్ని ఎట్లయినా సరే దాన్ని ఏదో కారులో వెళ్తూ చూశారట. ఇది బాగుంది, మనం దాన్ని గాదిరాజు ప్యాలెస్ అంటారు, దీన్ని మనం తీసుకుందాం అన్నారట. ఆయన చిచిపో నేను నీకు ఇవ్వనన్నట్టు ఆయన. దాంతో ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చారు. లేదండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఆయన సతీమణి కోరారట, గాదిరాజు ప్యాలెస్ బాగుంది నేను చూశాను తీసుకోమని అన్నారట. అంటే ఆయన లేదు నేను ఇవ్వనులేండి, ఇది నేను చాలా మనసుపడి నేను కట్టించుకున్నాను, మీకు ఇవ్వటానికి కాదు అని ఆయన చెప్పాట. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ కన్నా కూడా ఒక అద్భుతమైనది మనం కట్టుకోవాలి. ఆ కట్టుకోవటం కూడా మన సొంత డబ్బులతో కాకుండా ప్రజల డబ్బులతో కట్టుకోవాలి. ప్రజల డబ్బులతోటి కట్టుకొని అక్కడ ఒక పెద్ద ప్యాలెస్, హెలిప్యాడ్ ఇవన్నీ పెట్టుకొని మనం బాత్రూంలో కూర్చొని
ఇటు చూస్తే సముద్రం కనపడాలి అని ఈ కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి దాదాపుగా 700 కోట్ల రూపాయలు పెట్టి కట్టించాడు. నేను చెప్పా కదా, చెయ్యేరులో అన్నమయ్య ప్రాజెక్టు డ్యాము గేట్లు కొట్టుకుపోతే పెట్టచ్చు కదా. వాటికి కూడా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కూడా గ్రీజు పెడితే ఉండేవిట. గ్రీజు కూడా పెట్టలే జగన్మోహన్ రెడ్డి. మరి నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మీద నువ్వు గేట్లకి గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వరద వచ్చి గేట్లు కొట్టుకుపోతే 37 మంది చచ్చిపోయారు. 37 మంది అంటే నీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. నీకు టాయిలెట్లో కూర్చొని సముద్రం చూడాలన్న కోరిక తప్ప నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఎందుకు? టాయిలెట్లో కూర్చొని సముద్రం చూడటానికా? ఏంటి ఆ పిచ్చి కోరికలు? దానికి టూరిజం నుంచి డబ్బులు, టూరిజం వాళ్ళతోటి కట్టించటం. ఆ టూరిజం వాళ్ళు కట్టిన దాన్ని ఈ రోజా వచ్చి ఇనాగరేట్ చేసింది. మనం రోజా ఇనాగరేట్ చేస్తే మనకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ఈ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత మరి ఉత్తరాంధ్ర నుంచి పరిపాలిద్దామని శతవిధాల ప్రయత్నం చేశాడు, కుదరలా. ఆ తర్వాత ఈ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలని కూటమి ప్రభుత్వం జుట్టు పీక్కుంటున్నది. ఏం చేయాలో అర్థం కావట్లా. అది చూసి చంద్రబాబు నాయుడు అంతకు ముందర చూశాడు. దాన్ని ఏం చేయాలి అని చాలామందిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, ఏం చేయాలో మీరే చెప్పండి అని. అట్లా మల్ల గుల్లాలు పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే విశాఖపట్నం టూర్ అని చెప్పాడో అప్పుడే గుడివాడ అమర్నాథ్ గుండెల్లో రాయబడ్డది. అమ్మ ఈయన ఎట్లయినా వస్తాడు, ఈయన ఎట్లయినా సరే ఆ ఋషికొండ ప్యాలెస్ని చూస్తాడు. అదేమో మనం సరిగ్గా కట్టలేదు. రోజా ఉంది కదా, ఆమె మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, ఆమె సరిగ్గా కట్టలేదన్న విషయం మనకి తెలుసు. ఎట్లా అని చెప్పి వాళ్ళు అప్పటి నుంచే చాలా ఆందోళనగా ఉన్నారు. తీరా చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ లోపలికి వచ్చి చూస్తే మొత్తం నీళ్లున్నాయి, పైన ఆ ఫాల్ సీలింగ్ ఇవన్నీ స్లాబులన్నీ ఊడి కింద పడిపోయింది. అదే ఆయన చూసి యువతలకి రండి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి యువతలు రండి అని చెప్పి ఆయన చూసి ఆయన కరెంటు బిల్లు ఎంత అవుతుంది ఏంటి కథ ఇవన్నీ చెప్పాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆ రూఫ్ కూలి కింద పడి ఉన్నదో అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది. అమ్మ పవన్ కళ్యాణ్ చెబితే ఇంకా మొత్తం పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఇట్లా జరగడం ఏంటి వచ్చే సమయంలో, ఇప్పుడు ఇది ఆయన దృష్టిలో పడది. ఆయన ఎట్లయినా ఆయన వచ్చి చూశాడు అంటే మొత్తం ఆయన అభిమానులందరూ కూడా మనల్ని గబ్బులేపుతారు అని మొదలుపెట్టి భయపడి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఏంటో తెలుసా, నేను కూడా అది చూసాను. ఆ పెచ్చు ఊడి కింద పడ్డది. సీలింగ్ ఇటు ఉందిట. ఆ సీలింగు భూమి ఆకర్షణ శక్తి అయితే ఇట్ట పడుతుందిట. ఇది కూటమి ఆకర్షణ శక్తి కాబట్టి ఇట్ట పడ్డదని చెప్పి యారో మార్కులు వేసి ఆడెవడో పోస్ట్ పెట్టాడు, వైసీపీ వాడు. వాళ్ళ అఫీషియల్ పోస్ట్లోనే పెట్టారు. నీకు అంటే ఇట్లా స్ట్రైట్గా పడాలట, అంటే విరిగితే ఇట్లా స్ట్రైట్గా పడాలట. ఎవడు చెప్పాడు? ఎవడు ఇటు ఇరిగితే స్ట్రైట్ పడుతుందా? అవతల తుఫాను గాలి కొడుతున్నది, అక్కడ ఎదురుగా కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీల్లో నుంచి కిటికీలు తలుపులు వేసి ఉన్నాయండి అనొచ్చు. అక్కడి నుంచి లీక్ అయ్యి వర్షం వచ్చింది, లోపలికి వచ్చింది వాన, మొత్తం సీలింగ్ మొత్తం లీకేజీ, వర్షం కురుస్తూ ఉన్నది, మొత్తం లీకేజీ చారలు అక్కడ కనపడుతూ ఉన్నాయి, కింద నీళ్లు ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి అయితే ఇట్లా పడుతుందిట, కూటమి ఆకర్షణ శక్తి కాబట్టి ఇట్ట పడ్డదిట అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో పెద్ద కౌంటర్ అటాక్ చేద్దామని వాళ్ళు ఏదో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నారు. మద్యం కుంభకోణం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవే, టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవే, నీకు నెల్లూరులో
మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మరి ఆయన చేసిన కుంభకోణం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవే, నీకు రకరకాల కుంభకోణం ఆడుదా అందరం మీద పెట్టవే, నీకు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది దాని మీద పెట్టవే, ఇప్పుడు వచ్చి ఇది గురుత్వాకర్షణ శక్తి, ఇది కూటమి ఆకర్షణ శక్తి అని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి నువ్వు ప్రచారం చేయాలి. నువ్వు నాసిరకం కట్టడం కట్టావు, నువ్వు మా అన్న చాలా బాగా కట్టాడు అని చెప్పుకున్నావు, నువ్వు చాలా బాగా కట్టావు, ఏం కట్టావు అక్కడ? ఊడి ఫాల్ సీలింగ్ ఊడి కింద పడుతుంది. అసలు ఫాల్ సీలింగ్ మొత్తం వచ్చి ఆ వర్షానికి అదంతా తడిసి కింద పడితే అది కర్మగాలి ఈ జగన్మోహన్ రెడ్డి కర్మగాలి, అది పవన్ కళ్యాణ్ వెళ్ళే రోజునే పడదు. అది అంటే వీళ్ళు చేసిన పనులని, ఎన్ని అవకతవకల పనులు చేశారు, ఎంత వేస్ట్ ఎక్స్పెండిచర్ ఎట్లా పెట్టారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ, ప్రధానమైన తాజా ఉదాహరణ. ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి దుబారా ఖర్చుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే అంత దుబారానే. తాడేపల్లి ప్యాలెస్లో ఏమన్నా వచ్చి తాలిబాన్లు వచ్చి రాకెట్ లాంచర్తో కొడతారా? చుట్టూతో దాదాపుగా 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఉక్కు గడ్డర్లు వేయించుకున్నాడు మొత్తం ప్యాలెస్ మొత్తం. అవసరమా? అంటే ఎవడన్నా కొండ మీద ఎక్కి ఆ కొండ మీద నుంచి రాకెట్ లాంచర్తో కొడతాడని భయం. అంత భయపడేవాడివి ఇంకేందే, నువ్వెందుకు పనికొస్తావా? ఇక్కడైతే ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి నువ్వు కట్టింది మొత్తం కూలిపోతున్నది. ఏంటా కూలిపోతుంది అంటే గురుత్వాకర్షణ, కూటమి ఆకర్షణ అని చెప్పి గ్రాఫ్లు వేసి డిజైన్లు వేసి చెప్తుంటాం. సోషల్ మీడియాలో ప్రచారం. దానికి గుడివాడ అమర్నాథ్ వచ్చి చెప్పటం. గుడివాడ అమర్నాథ్ వచ్చి గూగుల్ డేటా సెంటర్ పెట్టారు విశాఖపట్నంలో. చెప్పు ఒకసారి దాని గురించి చెప్పు. ఏషియా మొత్తంలో, ఆసియా ఖండంలో ఎక్కడా లేదు అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ దగ్గర పెట్టారు. దాని గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఈ గుడివాడ అమర్నాథులు వీళ్ళందరూ ఈ స్వామి భక్తి ప్రదర్శించటానికి ఇటువంటి తప్పుడు విధానాలని ఎంచుకుంటున్నారు. ఇప్పటికైనా సిగ్గుపడాలి. వాళ్ళు చేసిన దుబారా ఖర్చుకి సిగ్గుపడాలి. సిగ్గుపడితే ఏదైనా అంటే ఈ గుడివాడ అమర్నాథ్ ఏమనుకుంటాడంటే, అంటే అఫ్కోర్స్ స్క్రిప్ట్ వచ్చి ఉంటుంది, ఇట్లా నువ్వు మాట్లాడాల్సిందే అని చెప్పి చెప్పుకుంటారు. ఆ కట్టినవాడు ఎవడో గుడివాడ అమర్నాథ్కి కూడా తెలుసు. గుడివాడ అమర్నాథ్కి ఫ్రెండే అతను. ఆ ఫ్రెండ్కే ఇప్పించాడు ఆ ఫాల్ సీలింగ్ వ్యవహారం. ఫాల్ సీలింగ్ మరి అది కూలి పడిపోయిందంటే మరి గుడివాడ అమర్నాథ్ నువ్వే కదా ఇప్పించావు. ఫాల్ సీలింగ్ కాంట్రాక్ట్ మీ వాడికే కదా ఇప్పించింది. ఇప్పుడు నువ్వు వచ్చి సపోర్ట్ చేయని ఏదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి, వాటిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అక్కడ జరిగింది పొరపాటని, అక్కడ జరిగింది దుబారా ఖర్చు అని, ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది ఒక వేస్ట్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం అర్థమైపోయింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.